నింగి నేల మురిసే వేళ దివ్య నామస్మరణ అంబరాన్ని తాకిన సమయాన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నారసింహ దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ ఊరు రామకృష్ణాపూర్లోని శ్రీ 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 లక్ష్మీ నారసింహ ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సంతోష్ చారితో పాటు వేద పండితుల మంత్ర ఉచ్చరణ నడుమ శుభముహూర్తాన స్వామివారి పరిణయ వేడుకలు అత్యంత వైభవంగా జరిపించారు. కళ్యాణ కృతికలోని ఘట్టాలను భక్తులకు వివరిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా వేడుకలను నిర్వహించారు. అశేష భక్తజనం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవకృపకు పాత్రులైనారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతూ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నామస్మరణలతో మారుమోగింది. డిస్టిక్ లో ఎక్కడా లేనంతగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం మన మందమరిలోని చక్కగా అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు మన మందరంలో వెలిచారు. ఇది మొదటిసారి వార్షిక బ్రహ్మోత్సవం కనుక లక్ష్మీ నారసింహస్వామి అంటేనే చాలా విశేషము. సర్వరోగ నివారార్థం, ఆరోగ్యం బాగాలేకున్నా కానీ, సంతానం గురించి కానీ సర్వ బాధలను తొలగించేవాడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి. లక్ష్మీ నారసింహస్వామి దర్శనం చేసుకుంటేనే సర్వ కష్టాలను తొలగిపోతాయి కనుక మనం మందమరిలోని ఎక్కడా లేనంత వైభవంగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం చక్కగా విశేషంగా ఇది మొదటిసారిగా నిర్వహించబడింది కాబట్టి ఆనందమయంగా భక్తులందరినీ వారి యొక్క కష్టాలను తొలగిస్తూ సర్వ సుఖంగా ఎవరికి ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ కోరికలను చక్కగా నెరవేరుస్తూ మన మందమరిలోని వెలిచి ప్రజల కష్టాలను తొలగిస్తూ చక్కగా విశేషమైన ప్రసాదాన్ని స్వామివారి యొక్క కటాక్షాన్ని పొందిస్తూ ఉన్నారు.
ధన్యవాదాలు.